అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అవర్ వీడియోస్. సో మీరు పెడుతున్న ప్రతి కామెంట్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గొప్ప అద్భుతాలు ప్రభు మీ బ్రతుకులో జరిగించుదురుగాక. ఆమేన్. నన్ను ఎంతగానో ధైర్యపరిచిన సందర్భాన్ని ఈరోజు మీ ముందర పంచుకుంటాను. మనం చాలాసార్లు అందరూ మనల్ని వదిలేసినప్పుడు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. అందరూ మనల్ని విడిచిపెట్టేసినప్పుడు ఒంటరిగా అయిపోయి ఇంకా నేను పైకి రానేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు తోడు లేకపోతే ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టదంటాం. నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అని మనం అంటూ ఉంటాం. మనుషులు తోడుంటే మన బ్రతుకులు ఏమీ జరగదండి. మహా అయితే ఆ ప్రస్తుత సమయానికి మనకేదో సంతోషంగా ఉండొచ్చేమో కానీ వాస్తవానికి మనుషులు తోడు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా దిగులు పొందుతున్నాం. మనుషులు నమ్మి, అధికారులు నమ్మి, స్నేహితులు నమ్మి, ప్రేమించిన వారిని నమ్మి ఇవాళ ఎంతగానో మనం కృంగిపోయిన పరిస్థితులు అందరి జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. యేసేబు తన రక్త సంబంధులు, తన సొంత అన్నలు యేసేబుని విడిచిపెట్టారు. యేసేబుకు తోడుగా ఉండాల్సిన అన్నదమ్ములు, యేసేబు క్షేమాలు చూడాల్సిన అన్నలు, సొంత అన్నలే యేసేబు బ్రతుకుని పాడు చేశారు. కానీ ఒక చక్కటి విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 2వ మాట మనం చదవగలిగితే, యెహోవా యేసేపునకు తోడైయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని అంట నుండెను. యేసేపుకి ఎవరు తోడున్నారు తెలుసా? అన్నలు తోడుగా లేరయ్యా, తండ్రి తోడుగా లేడు. కానీ యేసేపుకి దేవుడు తోడై ఉన్నందున యేసేపు వర్ధిల్లుచూ వచ్చాను. ఈరోజు ఒక్క మాట చెప్తాను. ఎవరు నీ పక్షాన ఉండినా లేకపోయినా, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, కొంతమంది నీకు ప్రమాణం చేసి నీకు తోడుగా ఉంటానని భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, పిల్లలు కూడా ఒక్కొక్కసారి నీకెందుకు మమ్మీ మేము ఉన్నాం కదా అని అంటారు. కానీ వాస్తవానికి ఎవ్వరూ మన చేతులు పట్టుకొని ఉండలేని పరిస్థితిని మనం అనుభవిస్తున్నాం. కానీ ఒక్క మాట చెప్తాను, దేవుడు తోడుగా ఉంటే చాలయ్యా, మనం వర్ధిల్లుతాం. దేవుడు తోడై ఉంటే చాలు, మనం దీవించబడతాం. యేసేబుకి ఎవ్వరూ సపోర్ట్ లేరండి. యేసేబుని ఎంకరేజ్ చేయడానికి ఎవ్వరూ లేరు. కానీ దేవుడు ఒక్కడే యేసేబు బ్రతుకుని బాగు చేశాడు. ఈరోజు నేను అంటాను, అందరి కోసం ఎదురు చూడొద్దు. ఎవరో నీకు తోడుగా ఉంటారని ఎదురు చూడొద్దు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడా లేదా ఆ ఒక్కటి చూసుకో చాలు. ఈరోజు నీ బ్రతుకు అందరూ చూస్తుండగానే వారందరి మధ్యన నా ప్రభు నిన్ను 2025 సంవత్సరంలో ఆయన నిన్ను హెచ్చించుదురుగాక. ఆమేన్. సో దేవుడు తోడుగా ఉండాలంటే ఒకటే, ఏంటో తెలుసా? నీ పూర్ణ మనస్సు దేవునికి అప్పగించి, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించి, నీ పూర్ణ మనస్సు దేవుణ్ణి ఆరాధించి, దేవుని సందులో ఎదిగితే చాలు. ఆయన నీకు ఎప్పుడు తోడుగుంటాడు. నీతిగా బ్రతికితే చాలు. గాడ్ బ్లెస్ యూ.